తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ చేత పట్టుకొని హల్లేలుయా అని ముసుగేసుకొని ఎవరైనా వచ్చి కనపడ్డారు అనుకో, నాకు ఆహా అయిపోయింది పరిపూర్ణ నేను పొర్రాపాటు కూడా అనుకోను. ఆపాలి 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 అని పాడుకుంటా. ఒకవాడు అంటాడు ఫుల్గా మంది వేసుకొని, చర్చిల్లో ఉంటాడు దేవుడు ఇక్కడ లేడు, దేవుడు ఇక్కడ లేడా ఇక్కడ ఉండాలి, దేవుడు ఇక్కడ ఉండాలి, చర్చిలో కాదు. లోకములో నుంచి మనల్ని వేరుపరచడానికి దేవుడికి ఒక్కరోజు చాలు, ఒక గంట చాలు. కానీ మనలో పేరుకుపోయిన లోకాన్ని బయటికి తీసేయడానికి సంవత్సరాల కాలం పడుతుంది దేవునికి. నువ్వు అనుకుంటావు నేను మారు మనసు పొందా, బాప్తిస్మం పొందా, దేవుళ్ళలోకి వచ్చాగా ఇంకేముంది తట్టడు ఉంది, తలకాయలో ఉంది, హృదయంలో ఉంది. అది నీలో ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. దాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఉతుకుడు కంటిన్యూ అవుతుంది. అది విషయం. ఎంతమందికి అర్థమైందో ఏమో. నిజంగా అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొత్తాన్ని ఒక ఆట ఆడుకొని దేవుడు బలమైన బాహు చాపి ఇన్ని కార్యాలు చేశాడు కదా అని అన్నీ ఆడు వదిలేసి రావాలిగా. ఐగుప్తీయుల దేవత మొలోకు గుడారం, రొంపాయను దేవత నక్షత్రం విడిపించిందేమో దేవుడు, వాళ్ళే అయి మోసుకుంటూ వస్తున్నారు. వదిలింది ఐగుప్తు వాళ్ళని. ఏం చేయాలి వాళ్ళని అసలు కదా? కోపం వస్తుంది కదా నీకు. నేను చెబుతున్న వాళ్ళ గురించి కదా, నీ గురించి. లోకంలోంచి బయటకు వచ్చినట్టు వచ్చావు, సంఘంలో చేర్చబడ్డావంటే చేర్చబడ్డావు, కానీ లోకంలో చాలా సంగతులు ఇంకా నిన్ను వదిలిపెట్టలా. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి ఇంకా నీలో పేరుకుపోయి ఉన్నాయి. తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ చేత పట్టుకొని హల్లేలుయా అని ముసుగేసుకొని ఎవరైనా వచ్చి కనపడ్డారు అనుకో, నాకు ఆహా అయిపోయింది పరిపూర్ణ నేను పొర్రాపాటు కూడా అనుకోను. ఆపాలి 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 అని పాడుకుంటా. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చావు, కానీ నీలో ఉన్న లోకం ఇంకా బయటికి పోయిందో పోలేదో తెలీదు. అది పోయిన నాడు నువ్వు ధన్యుడివి. దాన్ని నీలో నుంచి తొలగించడానికి దేవునికి సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నదానికంటే లోకంలో ఉన్నది ఎక్కువ. అది కారణం. ఇశ్రాయేలీయులు దేవునితో నడవటానికి కొన్ని నెలలే పట్టింది, కానీ వాళ్ళ ఐగుప్తులో 430 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కువ ఏది వాళ్ళని ఆక్రమించిద్ది? పెద్దగా చెప్పండి. మనం కూడా క్రీస్తులోకి రాకముందు ఎక్కువ సంవత్సరాలు ఏడున్నాం? పెద్దగా చెప్పలే కదా. లోకం మాటలు, లోకం చేష్టలు, లోకం పోకళ్ళు. అవునా? మన లోకస్తుల మధ్య కూర్చున్నప్పుడు మన వ్యవహారం ఎట్లుంటుంది? వాళ్ళలో వాడిగా కలిసిపోతాం మనం. వెంటనే మనకు పాస్టర్ కనపడ్డాడు అనుకో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ఉందనాలన్నా, ఎక్కడికన్నయ్య, అసలు వీళ్ళంతా చాలా అన్యులు అన్నయ్య, లోకస్తులు అన్నయ్య, ఉరి పరిశుద్ధుడా, వాము భక్తుడా, వాము వీడు అప్పటిదాకా వాడితో వీడు శకలన్నీ పడ్డాడు. వీడు మనం కనపడ అసలు ఏందో, అసలు రావద్దు అనుకుంటా వచ్చాను. అసలు నాకు ఇష్టం ఇట్లాంటి లోకస్తుల స్నేహం అసలు ఇష్టం ఉంటుందన్న. ఓయమ్మో. ఇట్లాగా మనం వదలనటువంటి ఐగుప్తు మనలో ఉంది. దాన్ని మొత్తాన్ని ఖాళీ చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఒక పక్క ఖాళీ చేస్తూ, ఖాళీ అయిన పరిధిలో తన శక్తిని నింపుతూ, ఒక పక్క వాడుకుంటేనే మరో పక్క దొళ్ళగొడుతున్నాడు. నా విషయంలో అయితే అదే జరుగుతుంది. నాలో ఉన్న లోకమని ఐగుప్తు మొత్తం తొలగించబడింది. నేను పూర్తిగా పరిపూర్ణుడయ్యాను అని నేను అనుకోవటలా. కొంత పోయింది. ఆ పోయిన ప్లేస్లో ఆయన శక్తిని నింపి తన పనిలో వాడుకుంటూనే మిగిలిన శేషాన్ని వెళ్ళగొట్టడానికి పని చేస్తానే ఉన్నాడు. చేపను దోవినట్టు పక్క నుంచి తోముతానే ఉన్నాడు నన్ను కూడా. మరి నాకే తోముడు తప్పనప్పుడు
మీకు తప్పిద్దా? ఇంతకి తోముడు అవసరమా వద్దా? నువ్వు ఐగుప్తులోంచి బయటకు వస్తే చాలా, నీలో ఉన్న ఐగుప్తు డేంజరా, ఇబ్బంది ఏమి ఉంటుందా? ఐగుప్తులోంచి నువ్వు బయటికి రావటం గొప్ప విషయం కాదు. నీలో ఉన్న ఐగుప్తు బయటికి పోకపోతే ఎప్పటికైనా మళ్ళీ నువ్వు పోయి ఐగుప్తులోనే కూర్చుంటావు. ఎంతమందికి అర్థమైంది? నీలో దాగి ఉన్న ఐగుప్తుని దేవుడు దొళ్ళగొట్టకపోతే, బయటికి వెళ్ళగొట్టకపోతే, ఆ ఐగుప్తు, నీలో ఉన్న ఐగుప్తు నిన్ను మళ్ళా ఏదో ఒకనాటికి ఐగుప్తుకే చేర్చిద్ది. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. మనం ఏదో ఫీల్ అవుతాం మంచోళ్ళం అయిపోయామని. దేవుని మందిరంలో కూర్చొని ముసుకేసుకోగానే మంచోళ్ళం అయిపోలా మనం. దేవుని మందిరంలో తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని కూర్చోగానే, కాస్త గడ్డం పెంచుకోగానే మంచోళ్ళం అయిపోలాం మనం. రోడ్డు మీద తిరిగే పిచ్చోడు కూడా పెరిగేది గడ్డం. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయి అదిగే లెక్కలదిగా. ఈ పై గెటప్లు కాదు, లోపల సెటప్ ముఖ్యం. ఆ సెటప్ దేవుడు పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి పూనుకున్నాడు. అందులోనే మనల్ని రక్షణకు ముందు కొన్ని అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. రక్షణ తర్వాత కూడా క్రీస్తు పూర్వం కొన్ని అనుభవాలు, క్రీస్తు శకంలో కూడా కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్తున్నాడు. రైటా రాంగా? అవసరమా అనవసరమా? వద్దంటే చెప్పండి, ప్రార్థన చేస్తా. నీలో ఉన్న లోకం బయటికి పోవాలా, లోపలే ఉండాలా? పోకుండా ఒకవేళ నీలో ఉన్న లోకం లోపలే ఉంటే కొద్ది రోజుల్లో నువ్వు పోయి లోకంలో కూర్చుంటావు. ఒకవాడు అంటాడు, ఫుల్గా మంది వేసుకునే చర్చిల్లో ఉంటాడు. దేవుడు ఇక్కడ లేడు, దేవుడు ఇక్కడ లేడా? ఇక్కడ ఉండాలి దేవుడు, ఇక్కడ ఉండాలి. చర్చిలో కాదు, ఇక్కడ. నాకేడున్నాడు చాలేమన్నా. నేను అన్నాను, ఒరే నీకు ఏడ దేవుడు ఉంటే నువ్వు బారు షాపులో ఉండవు. నీకేడ బారుంది, నీకేడ దేవుడు ఉంటే నువ్వు వచ్చి మందిరంలో ఉంటావు, నువ్వు పరిశుద్ధుల్లో ఉంటావు. నీకేడ దేవుడు లేడు, ఈడ బారుంది, రంగు నీళ్ళు ఉన్నాయి. అందుకే లెగితే నువ్వు అడగలాగుతున్నావు. అయస్కాంత గురుత్వాకర్షణ శక్తి లాగినట్లు లాగుతూ ఉందిరా నిన్నది. ఒకవేళ ఇక్కడ దేవుడు ఉంటే ఆయన రెక్కల చలవలోకి లాగుతూ ఉంటాడు నిన్న. ఒకవేళ నీలో దేవుడు ఉంటే, లోకములో నువ్వు వేరుపరచబడ్డావు, నీలో ఉన్న లోకం కూడా నీ నుండి వేరుపరచబడితే నీ నోట ఏముంటుందో తెలుసా? నిన్ను చేరాలి నేనెగిరియా గువ్వల, నిన్ను చేరాలి నేనెగిరియా గువ్వల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల, నిన్ను చేరాలి నేనెగిరి ఆ గువ్వల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. తేనోళ్ళ కొనియాడినా తీరది నిన్నెంత కనపరచినా హృదయమే నిందది. ఒక ఆశీర్వాదకరమైన సంఘము, దేవుని ఇల్లు నీ చేత కట్టించాలని దేవుడు అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల గుండా నేను తీసుకెళ్తాడు. అవి కఠినమైనవి అయి ఉండొచ్చు. అలాగే వ్యక్తిగతంగా నిన్నొక దేవుని ఇల్లుగా మార్చాలి. హేయమైన స్థితిలో ఉన్న నిన్ను సుందరంగా తీర్చిదిద్దాలి అంటే నీలో ఉన్న ఐగుప్తును వెళ్ళగొట్టాలి, లోకాన్ని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే నువ్వు ఆయన పక్కన కూర్చోవాలి. రేపు పని ఉంది నీతో ఆయనకి, అది ప్రణాళిక. నువ్వు ఇక్కడే కాదు, అక్కడ కూడా పని చేయాలి. దానికి అనుగుణ్యంగా నేను సిద్ధపరచడానికి చెరుకు మిషన్లో చెరుకును పెట్టి సారం పిండినట్టు పిండి లైన్లో తెచ్చుకుంటాడు.
దీనికి నువ్వు నేను మనం ప్రిపేర్డ్గా ఉండాలి, సిద్ధపరచబడి ఉండాలి, హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఏమంటావు? దేవుడు అన్యాయస్తుడా నమ్మదగినోడా? ఎంతమంది ఒప్పుకుంటారు? డౌట్ లేదుగా? రైట్.